ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూసి వస్తున్నా. వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, తగలబెట్టేశారు. విజయ్ దేవరకొండ గారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశారు. అంత బాగుంది సినిమా. ఇది మాస్ కంబ్యాక్. ద విజయ్ దేవరకొండ గారికి ఇది ఒక పెద్ద మాస్ కంబ్యాక్. అంతే. వెంకన్న స్వామి సాక్షిగా చూస్తున్నారు కదా, లుక్ కూడా అసలు మామూలుగా లేదు సినిమా. జనాలు చెప్పే నెగిటివిటీ కానీ రివ్యూలు కానీ ఏమీ నమ్మకండి. బ్లైండ్గా వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. సినిమా బిగిన్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా బాగుండింది. అండ్ విజయ్ దేవరకొండ గారిని స్పెషల్గా ఎందుకు అప్రిషియేట్ చేయాలి అంటే, ఒక లైగర్ లాంటి సినిమా తర్వాత అసలు ఏం మాట్లాడాలో, ఎంత లోలో ఉన్నారో అలాంటి మనిషికి ఒక కంబ్యాక్ ఇవ్వడం అనేది చాలా కష్టము. బట్ అవన్నీ బయట కనిపించకుండా తొక్కుకొని ఒక మాస్ కంబ్యాక్ ఇవ్వగలిగారు. ఒక న్యూ ఇన్నోవేటెడ్ యాక్టర్ గా మనకి ఈ సినిమాలో కనిపిస్తారు. థ్యాంక్స్ టు గౌతమ్ గారు ఫర్ దట్ మాస్ కంబ్యాక్ ఫ్రమ్ విజయ్ దేవరకొండ. ఎందుకు అంటే ఇలాంటి ఒక స్టోరీని, ఒక పునర్జన్మని కలపడం, లేదా ఆ బ్యాక్ డ్రాప్ని, ఆ 70 years ఫ్లాష్ బ్యాక్ని మళ్ళీ ప్రెజెంట్ని కలిపి చూపిస్తూ జనాల మీదకి దాన్ని వదలడం అనేది చాలా హార్డ్ టాస్క్. అది దాన్ని బాగా సింపుల్గా ఈజీగా హ్యాండిల్ చేయగలిగారు ఆయన స్టైల్లో. మేబీ సినిమాలో కొన్ని గూస్ బంప్స్ షార్ట్స్, ఎలివేషన్స్ ఇవన్నీ మిస్ అయినాయేమో. బట్ గౌతమ్ తిన్ననూరి గారు ఆయన స్టైల్లో ఎమోషనల్ కనెక్ట్ చేద్దాం అనుకున్నారు జనాల్ని, ఆడియన్స్ని. అండ్ మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం కూడా సినిమాకి. సో ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ అనేవి, ఎలివేషన్స్ మూమెంట్స్ అనేవి మాకు ఆ ఎమోషనల్ సీన్స్ ద్వారానే ఆయన కనెక్ట్ చేయగలిగారు. సో అది కూడా నేను పెద్ద మైనస్ అని చెప్పాను. బట్ మేబీ ఒక మాస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక పెద్ద మైనస్ అని చెప్పగలనేమో అంతే. అండ్ సత్యదేవ్ గారు ఏం ఇన్నోవేటివ్ యాక్టర్ అండి. మీరు కూడా ప్రతిసారి ఒక మంచి రోల్తో వస్తారు, మమ్మల్ని కొల్లగొడతారు. అంత బాగా చేశారు మీరు ఈ మూవీలో కూడా. మళ్ళీ ఒక ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి బ్రదర్హుడ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో, ఎమోషనల్ సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ విజయ్ దేవరకొండ గారు ఎమోషనల్ సీన్స్లో ఈసారి చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అవి కూడా. అండ్ థర్డ్ మెన్షన్ వెంకటేష్ గారు. ఆల్రెడీ మీరు తెలుగు ఆడియన్స్కి మీ స్పీచ్ ద్వారా నచ్చేశారు. అండ్ ఇప్పుడు మీ యాక్టింగ్ ద్వారా ఇంకా బాగా ఎక్కేశారు. మీరు ఆ నెగిటివ్ రోల్లో, మురుగన్ రోల్లో ఇంకా బాగా ఎక్కేశారు. మీరు అన్నట్టుగానే మేము క్లాప్స్ కొట్టాం మీ సీన్ లవంగానే క్లైమాక్స్లో. అంత బాగున్నారు మీరు, అంత బాగా యాక్ట్ చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో దేవరకొండ గారిని కూడా మీరు డామినేట్ చేశారు. అంత బాగుండింది మీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా. ఓవరాల్గా నెగిటివిటీని నమ్మకండి, సినిమా ల్యాగ్ లేదు. అండ్ ఒక రొమాంటిక్ సాంగ్ని కూడా ట్రిమ్ చేయడం జరిగింది. సో సినిమా ఎక్కడ ల్యాగ్ లేకుండా, అన్వాంటెడ్ సీన్స్ లేకపోతే సంబంధం లేని పాటలు ఇవేం పెట్టకుండా సినిమా జనాలకి ఈజీగా కరెక్ట్ అయ్యేలాగా తీశారు. 2 hours 40 minutes సినిమా నాకైతే కనిపించలేదు. దాన్ని ట్రిమ్ చేశారు ఖచ్చితంగా. ఇలాంటి నెగిటివిటీ వినాల్సి వస్తుందని, అది మేబీ విజయ్ దేవరకొండ గారికి స్టార్టింగ్ నుంచి ఉన్న నెగిటివిటీ వల్ల ఏమో మరి. బట్ ఆ నెగిటివిటీని అంతా పక్క దోసేయంటన్నా మీరు మాస్ కంబ్యాక్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్లో ఇప్పుడు కింగ్డమ్ కూడా చేరుకుంది. కింగ్డమ్ 2 అవని, కింగ్డమ్ స్క్వేర్ అవని, మీరు సెకండ్ పార్ట్ తీయాల్సిందే.